బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు అరాచక పాలన సాగిందని అన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. బీఆర్ఎస్ నేతలను ఎన్ని తిట్లు తిట్టినా తప్పులేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారంటూ ప్రశ్నించారు జగ్గారెడ్డి. మల్లన్న సాగర్లో రైతులపై పోలీసులు విరుచుకుపడ్డారని గుర్తు చేశారు. ఆ రోజు సీఎల్పీగా బట్టి విక్రమార్క కానివ్వండి, శ్రీధర్ బాబు గారు కానివ్వండి, నేను కానివ్వండి, సీతక్క కానివ్వండి, వీరన్న ఉండే ఎమ్మెల్యే ఉండే ఆయన కానివ్వండి, అంతకుముందు 2014 తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి కానివ్వండి, లేదా సంపత్ కానివ్వండి, వాళ్ళని నిలదీస్తే వాళ్ళని మొత్తానికి సస్పెండ్ చేసి పడేసిండు, అసెంబ్లీకి రాకుండానే చేసి పడేసిండు. ఒకటి కాదు మీరు చేసింది, అసలు మిమ్మల్ని ఎన్ని తిట్టినా ఎన్ని తిట్లు తిట్టినా తక్కువనే నాయన. మిమ్మల్ని అయితే ఎన్ని తిట్టినా తప్పులేదు. మీరు చేసిన కథలు అసలు ఉన్నాయి 10 ఏళ్ల కాలంలో. ఆ మల్లన్న సాగర్లో ఈపులు వలగొట్టినావు రైతులని. మల్లన్న సాగర్లో ఏం దుర్మార్గం అండి అది. మల్లన్న సాగర్లో దుర్మార్గమైన పరిపాలన, నికృష్టమైన పరిపాలన, ఒక దౌర్జన్యమైన పరిపాలన. ఇంత దుర్మార్గమా 10 ఏళ్ల కాలంలో? ఆ రోజు సీఎల్పీగా బట్టి మీ సిద్దిపేట నియోజకవర్గంలో ఎంతమంది మహిళలు ఇప్పటి వరకు 18 నెలల ఎన్నిసార్లు బస్సు ప్రయాణం చేసిరో ఎన్నిసార్లు చేసిరో అడుగుతాం. దానివల్ల మహిళలకు లాభం అయిందా లేదా మా నాయకుడు మీరు అడుగుతాం. దానికి మీరు సిద్ధమా? సిద్దిపేట నంబర్ 1. కేసీఆర్ గారు మీ కాన్షియన్స్కి పోదాం. మీ ప్రోటోకాల్ మాజీ సీఎం 10 సంవత్సరాలు కాబట్టి నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒప్పిస్తా, మీ ఇద్దరు కూర్చోండి గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, మా ట్రాన్స్పోర్ట్ మినిస్టరు పొన్నం ప్రభాకర్ గారు వస్తారు, మీరు మాజీ సీఎంగా ప్రతిపక్ష నాయకుడు, మీరు గజ్వేల్ కాన్స్టిట్యుయెన్సీలో మీరు కూర్చొని మహిళల మీటింగ్ పెడతాం. ఖర్చు అంతా సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టుకుంటారు, ముఖ్యమంత్రి గారు పెట్టుకుంటారు. మీ నియోజకవర్గంలో ఎంతమంది అయితే మహిళలు ఉన్నారో అంతమందిని ఒక దగ్గరికి పిలుస్తాము. పిలిచి అమ్మా మీరు ఎన్నిసార్లు బస్సు ప్రయాణం 18 నెలలు చేశారు కదా, మీరు సంతోషంగా ఉన్నారా, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా లేదా అడుగుదాం. అక్కడ మహిళలు ఏం చెప్తే దానికి ఓకే. ఒక దగ్గర ఏదో అన్నాడు కేటీఆర్, ఏమని, ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిర్రు, ఆడవాళ్ళు సీట్లు దొరకక ఇబ్బందిగా కొట్టుకుంటున్నారు అని అన్నాడు. అసలు అంతకుముందు ఆర్టీసీ బస్సు ఎక్కడానికి సిద్ధంగా లేని తెలంగాణ ప్రజలు, అసలు ఆర్టీసీ అంటే పేద ప్రజల ప్రయాణం. మీ సిద్దిపేట నియోజకవర్గంలో మీరు నోరు వారేసుకుంటే లాభం లేదు అని కేటీఆర్కి ఎక్కడ అలవాటు వచ్చింది? అసలు ఆయనకు ఆ స్క్రిప్ట్ ఓడిస్తున్నాడు కానీ ఎవడో కరెక్ట్గా దొరకలేడు ఆయనకు. నేను అనుకుంటున్నా కేటీఆర్కి ఆ డెలివరీ కూడా వస్తలేదు సార్. ఇంకా అది ఎవరో రాసిస్తున్నట్టున్నారు. కానీ నేనేమంటున్నాను, కేటీఆర్ గారు ఇన్ని మంచి కార్యక్రమాలు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మినిస్టర్లు, ఎంటైర్ మా టీం అంతా ఇన్ని పథకాలు అమలు చేస్తూ ఉంటే, ఇంకా మిగిలిన పథకాలు ఎట్లా చెయ్యాలి అని చూస్తుంటే మీరు ఆ మాటలు మాట్లాడారు.